ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా దీన్ని మనం చేసేసుకోవచ్చు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలను తీసుకున్నాను. దాని మీద ఉన్న పై పొట్టుని తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలానే వాటిని చక్రాల్లాగా ఇలా ఈవెన్గా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక దీనిలో చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా కలుపుకున్నాక ఇంకా మనం మూతను పెట్టేయాలి. మధ్య మధ్యలో మూతను తీస్తా కలుపుకుంటూ ఉండాలి. ఇవి చక్కగా మగ్గుతూ ఉంటాయి. వేగేలోపు దీనిలో వేయడానికి పొడిని రెడీ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పుని ఒక చిన్న కప్పుడు తీసుకోవాలి. అలానే 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1/2 టేబుల్ స్పూను జీలకర్రను కూడా తీసుకొని ఈ మూడింటిని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత దీనిని మనం పక్కన పెట్టేసుకోవాలి. కాకరకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవి మొత్తం చక్కగా వేగడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, లోపలేమీ వేగదు. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం యాడ్ చేసి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా ఇది మొత్తం కలుపుకొని దీనిని కూడా కొంచెం వేగనివ్వాలి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనిని కొంచెం మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో మనం పౌడర్ చేసుకున్నాం కదా పొడిని, అది యాడ్ చేసుకోవాలి. అది మొత్తం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వ అవసరం లేదు. ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇంకా మొత్తం కలుపుకొని చక్కగా ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెసిపీ రెడీ. ఇది పప్పు, టమాటా చారు, సాంబారు, పప్పుచారు, అలానే రైస్లో కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.